వెల్కమ్ టు ద షాపింగ్ బ్లాగ్. వన్ డే లో ఏమేం షాపింగ్ చేసామో మొత్తం చూపిస్తాను మీకు. అయితే ఈ షాపింగ్ లో మహిరా ఉండదు. Where are we going? Where are we going? ఓకే, ఎక్కడికి మనం వెళ్తున్నాం? ఎక్కడికి మనం వెళ్తున్నాం? ఓకే, దూరాలోనే ఉన్నాం. తనని తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసాము. దెన్ ఫస్ట్ కళానికేతన్ కి వెళ్ళాము. నచ్చిన సారీ బడ్జెట్ లో లేదు, బడ్జెట్ లో సారీస్ నచ్చలేదు. సో బయటికి వచ్చేసాము. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో రూపు తీసుకుందాం అని చెప్పి జాయల్ కాస్ కి వెళ్ళాము. అండ్ ఒక్క వస్తువే కాబట్టి ఫాస్ట్ గా అయిపోయింది. దెన్ వి వెంట్ టు ద వరమహాలక్ష్మి. ఎన్ని షాప్స్ తిరిగినా లాస్ట్ కి శారీ ఇందులోనే దొరుకుతుంది నాకు. ఎందుకలా అంటే ఐ డోంట్. వింటేజ్ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, సో ఐ టుక్ వన్. చాలా చాలా బాగుంది నాకైతే. అండ్ ఈ షేడ్ కి సిమిలర్ గా ఉండేలాగా మహిరాకు కూడా ఒక శారీ తీసుకున్నాను డ్రెస్ డిజైన్ చేయడానికి. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి పక్కనే ఉన్న పీవీపీ లో ఫుడ్ కోర్ట్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసాము. నాట్ బ్యాడ్, పర్లేదు అనిపించింది టేస్ట్ వైస్. దెన్ వి వెంట్ టు ద మార్కెట్ 99. ఒకే ఒక లాడల్ తీసుకున్నాను. ఇందులో పీవీపీ మొత్తం దీన్ని పట్టుకునే తిరిగాను అనమాట. అండ్ ఈయన కూడా చిన్న షాపింగ్ చేశారు. ఇంకా పీవీపీ నుంచి బయటకు వచ్చి రమాకి వెళ్ళాము మ్యాచింగ్స్ కోసం. మరి శారీస్ కి తగ్గ బ్యాంగిల్స్ కూడా ఉండాలి కదా, సో బామాకి వెళ్ళాము ఫర్ రెయిన్ స్టోన్ బ్యాంగిల్స్. శారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే దొరకలేదు కానీ సిమిలర్ తీసుకున్నాను. ఎలాగో థ్రెడ్ బ్యాంగిల్స్ తో పేరప్ చేస్తాను కాబట్టి వెల్ అండ్ గుడ్. ఇంకా క్లయింట్ కి కూడా తీసుకున్నాను ఒక సెట్. ఫస్ట్ టైం గ్లాస్ బ్యాంగిల్స్ తో డిజైన్ చేసి సెండ్ చేసాము. అవుట్కమ్ అయితే సూపర్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అని. ఇక్కడతో మా షాపింగ్ మొత్తం ఎండ్. దెన్ మహిరా దగ్గరికి వెళ్ళాము. కొంచెం ఫ్రెష్ అయ్యి అందరం కలిసి ప్లే జోన్ వెళ్ళాము. లోపల అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మహిరా ఇంకా శ్రీనిక ఇద్దరు కూడా. బట్ ఏసీ రూమ్ లో కూడా చెమటలు పట్టించారు నాకు వీళ్ళిద్దరు. అసలు దొరకరే, ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్ళిపోయారు. బట్ దే ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా ఫైనల్ గా అందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీతో డే ని ఎండ్ చేసాము.